హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వెబ్ మీడియా ఛానల్. ఈరోజు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. గ్రూప్ వేరు, కమ్యూనిటీ గ్రూప్ వేరు, బ్రాడ్కాస్ట్ వేరు, ఇవన్నీ వేరు వేరు కాబట్టి ప్రస్తుతం మనకు కమ్యూనిటీ ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. చాలామంది ఈ డౌట్ నాకు అడిగారు, సో అందుకని నేను ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పర్సనల్ వాట్సాప్కి వెళ్ళండి. బిజినెస్ వాట్సాప్ కాదు, పర్సనల్ వాట్సాప్కి వెళ్ళండి. ఇక్కడ పర్సనల్ వాట్సాప్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు ఇలాగ చార్ట్స్ అన్ని కనబడతాయి. దాని తర్వాత మీకు ఇక్కడ కింద చూసారా చార్ట్స్, అప్డేట్స్, కమ్యూనిటీస్ అని ఉంది, కాల్స్ అని ఉంది. ఇక్కడ కమ్యూనిటీ మీద క్లిక్ చేయండి. ఈ కమ్యూనిటీ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా మీకు న్యూ కమ్యూనిటీ అని వస్తుంది. ఇక న్యూ కమ్యూనిటీ అని వచ్చినప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. న్యూ కమ్యూనిటీ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా క్రియేట్ ఏ న్యూ కమ్యూనిటీ అని వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే మీ క్లిక్ చేయండి. బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కమ్యూనిటీ నేమ్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో యాజ్ మీరు పెట్టండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మనీ వెబ్ కమ్యూనిటీ, లేకపోతే మనీ వెబ్ మీడియా ఫ్యామిలీ, లేకపోతే గ్రూప్ అని పెట్టండి. గ్రోత్ మీ ఇష్టం, గ్రూప్ ఇక్కడ పెట్టేసి జస్ట్ ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క కమ్యూనిటీ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఏదైతే గ్రూప్ లింక్ పంపాలనుకుంటున్నారో ఇక్కడ పైన జనరల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి రండి. కిందికి వచ్చి ఒక చూడండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇది ఉంది కదా, మీరు ఎవరైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ నెంబర్స్ మీద క్లిక్ చేయండి. మీరు ఎవరైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ నేను మనీ జస్ట్ నేను శాంపుల్గా ఒకరిది నేను చేస్తాను చూడండి. ఇక్కడ డిజిటల్ మనీ ఏపీ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ యాడ్ నెంబర్ మీద క్లిక్ చేసి యాడ్ కొట్టేస్తే చాలు. మీరు ఎంతమందినైనా కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. రైట్, కమ్యూనిటీ గ్రూప్ అనేది ఇలా క్రియేట్ చేయాలి.